వాటర్, సన్లైట్, కార్బన్ డయాక్సైడ్ ఈ మూడు ఫ్యాక్టర్లలో ఏ ఒక్క ఫ్యాక్టర్ లేకున్నా ప్లాంట్స్ ఫుడ్ని ప్రిపేర్ చేసుకోలేవు. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ద్వారా ఫోటోసింథసిస్ జరగాలంటే కార్బన్ డయాక్సైడ్ అవసరమని నిరూపించవచ్చు. ఈ ఎక్స్పెరిమెంట్ కోసం డీస్టార్చ్డ్ ప్లాంట్ని తీసుకోవాలి. డీస్టార్చ్ కోసం ప్లాంట్ని 7 to 10 డేస్ వరకు డార్క్ రూమ్లో ఉంచాలి. ఒక గ్లాస్ బాటిల్లో పొటాషియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్ కానీ పొటాషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ను కానీ తీసుకోవాలి. పొటాషియం హైడ్రాక్సైడ్ బాటిల్లోని కార్బన్ డయాక్సైడ్ని అబ్జర్వ్ చేస్తుంది. డీస్టార్చ్డ్ ప్లాంట్లోని ఒక లీఫ్ యొక్క హాఫ్ భాగాన్ని పొటాషియం హైడ్రాక్సైడ్ ఉన్న గ్లాస్ బాటిల్లో ఉండేటట్లు స్ప్లిటెడ్ కార్క్ సహాయంతో అరేంజ్ చేయాలి. ఇప్పుడు ఈ ప్లాంట్ని బాటిల్తో పాటు సన్లైట్లో ఉంచాలి. కొన్ని గంటల తర్వాత బాటిల్కు ఉన్న లీఫ్ని తీసుకొని లీఫ్ పైన కొన్ని అయోడిన్ డ్రాప్స్ని పోసినట్లయితే గ్లాస్ బాటిల్ బయట ఉన్న లీఫ్ భాగం బ్లూ బ్లాక్ కలర్ గాను బాటిల్ లోపల ఉన్న లీఫ్ భాగం బ్రౌన్ కలర్గా మారుతుంది. దీనికి కారణం సీసా లోపల కార్బన్ డయాక్సైడ్ లేకపోవడం వల్ల స్టార్చ్ ఏర్పడలేదు. స్టార్చ్ ప్రిపేర్ అయిన లీఫ్ భాగం మాత్రమే అయోడిన్ టెస్ట్లో బ్లూ బ్లాక్ కలర్గా మారుతుంది. దీనినే మోల్స్ ఆఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అంటారు.